Hello, welcome to Part-Time Organic Farmer. Before diving into the video, please like, share and subscribe my YouTube channel. ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందు నేను డిఫరెంట్ దేశీ వెరైటీస్ రైసెస్ని స్టడీ చేస్తే నా రిక్వైర్మెంట్ తగ్గట్టు బహురూపి బెస్ట్ అనిపించింది. మెయిన్గా ఇందులో కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్గా. ఇది గ్లూటెన్ ఫ్రీ అండ్ ప్రోటీన్, ఫైబర్, బి కాంప్లెక్స్, జింక్, కాల్షియం అన్నీ మిగతా సోనా మసూరి వీటన్నిటితో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఎగ్జాగరేట్ చేయడం అని కాదు, కానీ ఒక్కసారి మీరు ఈ బహురూపి రైస్ తిని చూడండి, మన సోనా మసూరి రైస్ ఏమీ తినరు, అంత బాగుంటుంది అనమాట. ఇది మన ఆర్గానిక్ స్టోర్లో బయట ఎక్కడ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సర్లేండి, ఈ దేశీ సీడ్స్ గురించి వేరొక వీడియో చెప్దాం. దాని గురించి చెప్పాలని చాలా పెద్ద వీడియో అవుతుంది. మొదటగా ఈ సీడ్స్ని 1 డే వాటర్లో నానబెట్టాను. ఆ తర్వాత 2 డేస్లో జర్మినేట్ చేశాను. జర్మినేట్ అంటే మొలకలు వచ్చేలా చేశాను అనమాట. ఆ తర్వాత ఈ ట్రేస్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఈచ్ ట్రే వచ్చేసి నాకు 170 రూపీస్ పడింది. దీని సైజ్ 60 x 30 సెంటీమీటర్స్. ఈ ట్రేస్లో కంప్లీట్గా మట్టేసి దాని మీద విత్తనాలు వేసాను. ఈ ట్రేల్ని టెర్రస్ మీద పెడితే నేను పెట్టే టైంలో మంచిగా రైన్ పడ్డది. దానివల్ల వితిన్ 8 to 10 డేస్లోనే నారు బాగా పెరిగిందనమాట. ఈ టైప్ ఆఫ్ నారు పెంచడం అనేది అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కొంచెమైనా సరే వాటర్ సరిపోతే పెంచిన నారంతా పాడైపోతుంది. అలాగే వర్షాలు తగ్గిపోయినాక నారు కూడా పాడైపోయింది. సో నేనైతే స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను, ఈ ట్రేలో మనం నారు పెంచవచ్చు, కానీ దానికి సఫిషియెంట్ వాటర్ ఉండేలా చేయాలి. సో ఇది టెర్రస్ మీద కాకుండా ఎక్కడైనా మట్టిలో పెంచారనుకోండి, వాటర్ అనేది అలాగా వెట్నెస్ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల నారు పాడవకుండా ఉంటుంది. సో ఫైనల్గా నేనేం చేశాను, దీన్ని తీసుకెళ్ళి పొలంలో పెట్టాను అనమాట. వితిన్ 2-3 డేస్లోనే మొత్తం అంతా మళ్ళీ హెల్దీగా తయారైందనమాట. వరి అంత ఈజీగా చనిపోదండి, మనం మరీ పట్టించుకోకపోతేనే తప్ప వరి అనేది తనకు తానే పెంచుకోగలదు. దానికి ఫార్మింగ్లో ఫస్ట్ టైం అటు చేసి ఏదో విధంగా నారు అయితే పెంచానండి. ఇంకా 21 డేస్ అయింది, నారుని నాట్లేసే టైం వచ్చింది. పొలం అంతా దమ్ము చేశాను, కూలోళ్ళని పిలిచాను, అలా అందరికీ నా నారు చూపించా. వచ్చిన కూలోళ్ళందరూ ఇదేం నారు రా బాబు, దీన్ని మొత్తం 1/4 ఎకరంలో వేయాలా అని చెప్పేసి నన్ను నేర్చుకున్నారనమాట. అమ్మ, ఇది నార్మల్గా వేసినట్టు కాదు, నార్మల్గా అయితే 4 to 5 బంచ్ పెడతారు. ఈచ్ బంచ్ మధ్య గ్యాప్ వచ్చేసి 1/2 feet పెడుతుంటారు. నేనేం చెప్పానంటే 1 లేక 2 మొక్కలు పెట్టండి, అండ్ ఈచ్ వాటి మధ్య గ్యాప్ వచ్చేసి 1 feet to 1.5 feet గ్యాప్ పెట్టండి అని చెప్పాను. హిట్ చేస్తే నా 1/4 ఎకర్ సరిపోలే, 1/4 ఎకర్లో ఒక 80% సరిపోయింది. అది కూడా చాలా పలచగా పడింది అనమాట. నేనైతే 1/4 ఎకరాన్ని సజెస్ట్ చేస్తాను, 20 ట్రేస్ పెట్టుకోండి. 10 ట్రేస్ అసలు సరిపోదు, 20 ట్రేస్ పెట్టుకుంటే మీకు సఫిషియెంట్గా సరిపోతుంది అనమాట. అయినా ఇది సెల్ఫ్ కన్సంప్షనే కదా, ఎంత వస్తే దేవుడు ఎంత ఇస్తే అంతే తీసుకుందాం అని చెప్పేసి అదే విధంగా నాటుకున్నాను. మొత్తానికి ఏదో రకంగా నవ్వుకొని కామెడీ చేసుకొని అలా నాటారు అనమాట. మొత్తానికి నాట్లు కూడా అయిపోయినాయి ఫైనల్గా.